తరువాత రోహిణి దగ్గర ఈయన బుధుడు పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడైనాడు. ఇంకా ఈ గొడవలన్నీ శమిసిపోయినాయి, తీర్మానం అయిపోయింది కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. బుధుడు పెద్దవాడైనాడు, యుక్త వయస్కుడైనాడు, బాగుంది. సోముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడని చెప్పాం కదా. బ్రహ్మదేవుడు ఈ త్రిలోకాల మీద అధికారాన్ని ఒప్పచెప్పాడు కాబట్టి ఆయనే చేస్తున్నాడు. తరువాత ఏం చేశారంటే, కొంతకాలం అయిన తర్వాత ఈ రాజులందరూ ఎవరి పాటికి వాళ్ళ రాజ్య పరిపాలనని చేసుకుంటున్న పాట చంద్రుడు ఆ బాధ్యతలన్నీ పక్కన పెట్టేసుకున్నాడు. నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను, నా మండలంలో కూర్చొని నేను తపస్సు చేసుకుంటూ ఉన్నాను అని చెప్పి ఈ బాధ్యతలన్నీ వదిలేశాడు. బుధుడు ఏం చేశాడంటే, ఒకానొకసారి ఒక ఉద్యానవనంలో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఎట్లున్నాడయ్యా బుధుడంటే, దేవతలు కూడా లేరు అంత అందంగా. చంద్రుడి కొడుకు కదా, చంద్రుడి కొడుకు అంటే ఇంకంత అందంగా లేకుండా ఉన్నాడు కదా. ఆయన దివ్య తేజస్తో వెలుగుతుంటే ఆయన చేసే పనులు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన చేసేటువంటి విధానాలన్నీ కూడా దేవతల కంటే గొప్పగా ఉన్నాయి. దేవతల కంటే గొప్పగా ఉంటే ఆ బుధుడు ఏం చేశాడంటే, ఆయనకు పురూరవుడు అని ఒక కొడుకు పుట్టాడు. ఈ బుధుడికి పురూరవుడు ఎలా పుట్టాడు అని అంటే, ఈ బుధుడు ఒక వనంలో తిరుగుతూ ఉంటే ఇలా అనేటువంటి ఆమె మనకు ఇంతకు ముందు కథలో వచ్చిందనమాట. ఆ ఇలా పుట్టంగానే ఆమె ఏం చేసిందంటే, మళ్ళీ మిత్రావరుణుల వద్దకు పోయి మిత్రావరుణుల దగ్గర నుంచి వాళ్ళేమంటే ఇక్ష్వాకు మహారాజు దగ్గరికి పొమ్మని చెప్తే, అంటే ఇక్ష్వాకు మహారాజు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలో నుంచి ఇలా అనే అమ్మాయి పుట్టింది. ఆయన పుత్రకామేష్టి చేస్తే కొడుకు పుట్టాలని చేస్తే కూతురు పుట్టిందని చెప్పుకున్నాం. ఆ ఇలా మళ్ళీ వీళ్ళు కొంచెం బాధగా ఉన్నారని చెప్పి ఆ మిత్రావరుల వద్దకు పోతే, మిత్రావరులు ఏమంటే, నువ్వు ఇక్ష్వాకు దగ్గరికే బొమ్మ, నువ్వు పుత్రుడిగా మారతావు, సుజ్జముడనే కొడుకుగా మారతావు నువ్వు అని చెప్పిన తర్వాత ఆ వస్తూ ఉంది. దారిలో బుధుడు కనపడ్డాడు. అప్పటికి ఇదంతా అయిపోయింది. బృహస్పతి తార బుధుడు పుట్టడం అదంతా అయిపోయింది అనమాట. ఈ బుధుడు ఆమెను చూసి మోహించాడు. ఆ బుధుడు ఇలా కలిస్తే వాళ్లకు పురూరవుడు అని ఆయన పుట్టాడు. అక్కడికి ఆ కథ మనం తెలుసుకున్నాం కాబట్టి పురూరవుడి దగ్గరికి వస్తాం. పురూరవుడు అంటే చంద్రుడి మనవడు అనమాట. అంటే చంద్రవంశాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఈ పురూరవుడు ఎలా ఉన్నాడే అంటే, తండ్రి కన్నా తాత కన్నా అందగాడు అనమాట. చంద్రుడి మనవడే కదా, దివ్య తేజస్తో వెలిగిపోతూ ఈ పురూరవుడు చాలా అందంగా ఉన్నాడు. ఈ పురూరవుడికి ఈ రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఇది కూడా మనం బాగా ఆలోచించాలన్నమాట. ఆ ఇల బుధుడికి ఇలకు ఈ పురూరవుడు పుట్టిన తర్వాత పురూరవుడిని తీసుకుని ఆ ఇల వెళ్ళిపోయిందని చెప్పారు. వెళ్ళిపోయి అక్కడ సుజ్జమునుడిగా మారిపోయిన తర్వాత ఇక్ష్వాకు మహారాజు ఏం చేశాడంటే, సుజ్జమునుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యాలి, ఆయన పరిపాలించే అయోధ్య నగరాన్ని అంటే, వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడంటే, కుమారుడుగా పుట్టింది మొట్టమొదట ఇక్ష్వాకువేను వైవస్వత మనువు సంగతి. అంటే వైవస్వత మనువు యజ్ఞం చేస్తే పుట్టినటువంటి అన్నమాట. తర్వాత ఇక్ష్వాకు పుట్టాడు. ఇక్ష్వాకు కొడుకు కాదు, వైవస్వత మనువుకి కూతురుగా పుట్టింది ఇలా. ఆ ఇలా సుజ్జమునుడిగా మారిపోయింది. సుజ్జమునుడిగా మారిపోయిన తర్వాత వశిష్ఠుడు ఏం చెప్పాడంటే వైవస్వత మనువుతో, నువ్వు ఇక్ష్వాకు మహారాజు నీకు పుట్టున్నాడు కదా కొడుగ్గా, ఇక్ష్వాకే సామ్రాజ్యం ఇవ్వాలంటే అప్పుడు ఇక్ష్వాకు మహారాజును అయోధ్య నగరానికి పట్టాభిషేకం చేసి ఈ యొక్క సుజ్జమునుడు ఇలా సుజ్జమునుడిగా మారితే ఆ సజ్జమునుడికి ప్రతిష్టాన నగరం అనేది ఇచ్చారు. ఆ ప్రతిష్టాన నగరం గంగా నదికి ఉత్తర తీరంలో ఉంటుందన్నమాట. ఆయన పరిపాలన చేసి ఆయన రాజ్యాన్ని తనకు పుట్టినటువంటి, తాను స్త్రీగా ఉన్నప్పుడు పుట్టినటువంటి పురూరవుడికి ఇచ్చేసి వెళ్ళాడు. ఆయన అడవులకు వెళ్ళాడు. ఆ ప్రతిష్టాన నగరాన్ని, ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని పురూరవుడు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు.
పరిపాలన సాగించేటువంటి ఆ పురూరవుడి యొక్క పరిపాలనను చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎంత బాగా చేస్తున్నాడు పరిపాలన అని. అప్పుడు ఆ దేవతలే ఆశ్చర్యపోతుంటే ఆ పురూరవుణ్ణి ఊర్వశి ప్రేమించింది. ఊర్వశిని పొందాలంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవలోక సుఖాలు పొందాలని వీళ్ళు మానవులు ప్రయత్నం చేస్తుంటారు. ఆ ఊర్వశే ఈయన ప్రేమించిందంటే ఈయనంత గొప్పవాడో చూడండి. అది కదా అదృష్టం అంటే. ఆ పురూరవుడి దగ్గరికి వచ్చేసి నేను నిన్ను నచ్చాను, నిన్ను వివాహం చేసుకుంటాను. సరే అన్నాడు. వచ్చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఆ పురూరవుడికి పురూరవుడు ఊర్వశి కలిసి ఎలా తిరిగారో తెలుసా? కొండల్లో, కోనల్లో. ఇంక వాళ్ళకి ఏముంది, మామూలుగా మేరు పర్వతాల దగ్గర, గుహల్లో, దేవతా వనాల్లో, చైత్రరథం అనేటువంటి వనం దగ్గర ఎక్కడికి కావాలంటే అక్కడికి విహరిస్తూ, వీళ్ళు హనీమూన్ అంటారే, హనీమూన్ అనేటువంటిది అదేనమాట. హనీమూన్ అంటే అప్పట్లో వీళ్ళు విహరించేదానికి ఎక్కడ చోట్లు లేవు. రాత్రిళ్ళు వెళ్ళి పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఏమంటే వనాల్లో వచ్చి రాత్రిళ్ళు కలుసుకునేవాళ్ళు అనమాట, చంద్రుడి వెన్నెట్లో. ఆ చంద్రుడి వెన్నెట్లో వనవిహారం చేస్తూ ఈ ఇష్టపడ్డటువంటి ప్రేమికులు కలుసుకునేవాళ్ళు. అప్పుడు హనీమూన్ అంటే తీయగా ఉండేటువంటి చంద్రుడు అని అర్థం. ఏమయ్యా అంటే ఆ తీయటి చంద్రుడు, ఆ చంద్రుడి వెన్నెల మాకు కావాలా, ఎంత ఆనందాన్ని ఇస్తున్నాడు ఆ చంద్రుడు అని చెప్పి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని పంచేవాడు చంద్రుడు అనమాట, వెన్నెలిచ్చి. ఆ చంద్రుడి యొక్క మనవడే ఈయన. కాబట్టి ఈయన హనీమూన్కి పోయినాడు. ఈయన మేరు పర్వతాల దగ్గర, చైత్రరథం అనే వనాల్లో అంతా కూడా ఎన్ని రోజులు తిరిగారో తెలుసా? ఒక్కొక్క చోటుకు పోతే ఒక 5 ఏళ్ళు ఉండేది, ఇంకో చోటుకు పోతే 10 ఏళ్ళు ఉండేది, ఇంకో చోట 15 సంవత్సరాలు. ఇట్ట వాళ్ళ ఇష్ట ప్రకారం సుఖాల్లో వెళ్తే వాళ్లకు 5 కొడుకులు పుట్టారు. ఈ 5 కొడుకులు ఎవరయ్యా అంటే ఆయువు అని ఆయన మొదట. ఆయన మనం ఏం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి కథ వింటూ కూడా అంటే వంశక్రమాన్ని గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. అత్రి మహర్షి కొడుకు చంద్రుడు, చంద్రుడి కొడుకు బుధుడు, బుధుడి కొడుకు పురూరవుడు, పురూరవుడికి 5 కొడుకులు. ఈ 5 మొదట ఆయన ఆయువు, రెండో ఆయన అమావసువు అనేటువంటి ఆయన, మూడో ఆయన దృఢాయువు అనేటువంటి ఆయన, 4 వనాయువు, 5 శతాయువు. 5 పుట్టారు. ఈ 5లో మొదటి వాడు ఆయువు. మనకేంటంటే మొదటి వంశంలో నుంచే వస్తుంటుంది వరుస. ఆ ఆయువుకు నహుషుడు అని ఆయన పుట్టాడు. నహుషుడే కాకుండా ఆయనకు కూడా 5 కొడుకులు పుట్టారనమాట ఆయువుకి. ఇక్కడ మనం ఇంకా వీళ్ళ విషయం పక్కన పెట్టేయాలి. ఏది, ఊర్వశి తర్వాత ఏమైంది, ఈ పురూరవుడు ఏమైనాడు అంటే అది మళ్ళీ ఒక భారతం అంత అవుతుంది అనమాట. తర్వాత కొంతకాలం ఉన్నారు, కొంతకాలం అయిన తర్వాత ఆ కథ అంతా వేరే ఉంది. తర్వాత ఊర్వశి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మనకు అది ప్రస్తుతం అప్రస్తుతం అనమాట. ఇక్కడ ఆయువు దగ్గరికి వచ్చేసాం. ఈ ఆయువుకు 5 కొడుకులు పుట్టారు. 5 కొడుకులు పుడితే వాళ్ళలో పెద్ద ఆయన నహుషుడు, రెండో ఆయన వృద్ధశర్ముడు, మూడో ఆయన రంభుడు, 4 ఆయన రజి, 5 ఆయన త్రినేత్రుడు. ఇప్పుడు నహుషుడి చరిత్ర మనం తెలుసుకోవాలి. మొదటి ఆయన విషయం. నహుషుడి చరిత్ర కంటే కూడా ముందు ఈ 5లో రజి అని ఆయన ఉన్నాడు, చూసావా? ఆ రజి అనే ఆయన కొంత తెలుసుకోవాల్సిన చరిత్ర ఉంది ఆయన్ని. ఏమంటే కొన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ గొప్ప కార్యాల వల్ల ఆ రజి విషయం తెలుసుకుందాం. ఆ రజి విషయం పూర్తి చేసుకున్న తర్వాత నహుషుడి దగ్గరికి వస్తాం, పెద్ద కొడుకు విషయం. ఈ రజి పెళ్లి చేసుకున్నాడండి యుక్త వయస్కుడైన తర్వాత. ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఈ హరివంశంలో. రాహు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మనం నవగ్రహాలకు పూజ చేస్తుంటామే కానీ వాళ్ళ గురించి, వాళ్ళ సంతానాన్ని గురించి, వాళ్ళకి పిల్లకాయలు ఉన్నారా లేరా ఇవన్నీ ఆలోచించాం. పిల్లకాయలు ఉన్నారా లేకపోతే ఇప్పుడు నవగ్రహాల్లో సూర్యుడి విషయం మాట్లాడుకున్నాం.
సూర్యుడికి ఎంతమంది పిల్లకాయలో తెలుసుకున్నాం. వైవస్వతుడు, సావర్ణి, శనేశ్వరుడు, యముడు, వీళ్ళందరూ ఆయన పిల్లకాయలే కదా. అక్కడికి అర్థమైంది ఆయన భార్య బిడ్డలు అందరూ ఉన్నారని చెప్పి. చంద్రుడి విషయానికి వచ్చాం. చంద్రుడి విషయానికి వస్తే 27 మందిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఒక 7 మంది ప్రేమించి వచ్చారు. మళ్ళీ గురువు భార్యను తీసుకువచ్చాడు. ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. వాళ్ళ తర్వాత సూర్యుడు చంద్రుడు అయిపోయింది. అంగారకుడి విషయం మనం తర్వాత తెలుసుకుందాం. బుధుడి విషయం ఇప్పుడే తెలుసుకుంటున్నాం. బుధుడికి కూడా పెళ్లి అయింది. ఊర్వశి ఆ యొక్క ఇల వల్ల పురూరవుడు పుట్టాడనే విషయం తెలుసుకున్నాం. ఇక్కడ రాహువు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఈయన రజి. 105 మంది బిడ్డలు పుట్టారు. 105 మంది పిల్లలు పుడితే ఆ 105 మందిని ఏమంటారంటే రాజేయులు అని పిలుస్తారు. రాజులు కాదు, రాజేయులు. అంటే రజి యొక్క బిడ్డలు కాబట్టి రాజేయులు అని పిలుస్తారట ఆ 105 మందిని. అయితే వీళ్ళు బాగా పెరిగి పెద్దవాళ్ళు అయినారు కొడుకులందరూ. ఈ కొడుకులను కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళతో కూడా పని ఉంది మనకు. 105 మంది. ఈయన రజి అని ఆయన బ్రహ్మాండమైన పరాక్రమవంతుడు, రాహువు యొక్క అల్లుడు. సరే, ఒకసారి దేవదానవ యుద్ధం జరిగింది. దేవదానవ యుద్ధం వీళ్ళు అప్పుడప్పుడు కొట్టుకుంటుంటారు. ఈ రాక్షసులు దేవతలు ఎన్నిసార్లు తీర్మానాలు చేసినా మనం ఒక్కోసారి అన్ని కుదిర్చినా ఎవరో ఒకరు పోయి తగులు పెట్టుకుని మళ్ళీ తగులు రేగుతాయి అనమాట. అట్లా దాయాది పోరు దడి కింద మంట అంటారే, అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. మళ్ళీ తగులు వస్తుంటాయి, మళ్ళీ ఒకటి అయిపోతుంటారు అనమాట. ఈ సందర్భంలో ఆయన ఏం చేశాడంటే ఆ దేవరాక్షస యుద్ధం జరిగింది. దేవరాక్షసుల యుద్ధం జరిగితే ఇప్పుడు మీరు చెప్తారు కదా, అంటే అన్ని బ్రహ్మదేవుడికి తెలుసు కదా అని, ఈ దేవతలు పోయి చల్లంగా బ్రహ్మదేవుడిని అడిగారు, విజయం ఎవరికి లభిస్తుంది అని. నేను జాతకం చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడిని సృష్టించింది నువ్వే కదా, ఇప్పుడు మేమిద్దరం కొట్టుకుంటాం కదా, విజయం ఎవరిది అని అడిగాడు. విజయం ఎవరిది అంటే బ్రహ్మ చెప్పాడు. ఆయన ఇంకా తెలియగలడు, వీళ్ళు ఎట్టాడతారు ఆయన తెలుసు. ఏమి లేదయ్యా, రజి అనే రాజు పరిపాలిస్తున్నాడు కదా భూలోకాన్ని అంతా. ఆ రజి మహారాజు ధనుర్బాణాలు ధరించి ఎవరి వైపు వస్తాడో వాళ్ళకు విజయం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోద్భూతి ధ్రువా నీతర్మతర్మమా అని చెప్పి సంజయుడు చెప్పినట్టుగా ఎక్కడ కృష్ణార్జునుడు ఉన్నారో అక్కడే విజయం అని చెప్పాడు కదా. అదే విధంగా ఎక్కడ రజి మహారాజు ఉన్నాడో అక్కడే విజయం అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఓహో అని చెప్పి రాక్షసులు ఒక ఆలోచన చేశారు. ఈ విషయం దేవతలు కనుక్కున్నారు, విషయం చెప్పాడని. రాక్షసులు దేవతలు అన్నదమ్ముళ్ళే, ఒక ఇంట్లో జరిగిన విషయం ఒక ఇంట్లో వేగంగా తెలిసిపోతుంది. ఈ రాక్షసులు ఏం చేశారంటే, ఎట్లయినా రాహు రాక్షసుడు కదా, ఇట్లా వరసలు కలుపుతారన్నమాట. అప్పుడు అవసరాన్ని బట్టి ఏమంటే మరే మన రాహువు యొక్క అల్లుడురా కాబట్టి మనం పోయి గట్టిగా పడితే మనకు వచ్చేస్తాడు అనుకున్నారు. ఏమంటే రాహు రాక్షసుడే, కానీ అమృతం తాగినందువల్ల దేవతల్లో ఒక స్థానాన్ని పొందారు వాళ్ళు. కాబట్టి మన వైపుకే మొగ్గుతారు. కాబట్టి ఆయన కాని ఉంటే మనకు మంచిది. కాబట్టి మనం ఆ రజమహారాజు దగ్గరికి పోతామని రాక్షసులందరూ కూడా వచ్చి రజమహారాజును వేడుకున్నారు. మా వైపు రండి, మీరు మా వర్గమే కదా, మాకు సంబంధించిన వాళ్ళే కదా అని. అప్పుడు ఈ రజమహారాజు ఆలోచించాడు. ఆలోచించి, ఒరే వీళ్ళు చేస్తే దుర్మార్గాలు చేస్తున్నారు, మనం ఏదో సంబంధం చేసుకున్నాం, కొంచెం ఆ కనెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ కలిపారు. సరే నాయన, ఈయనేం తెలియగలడే కదా, మీ వైపే ఉంటా, యుద్ధం చేస్తాను, విజయం మీకే లభిస్తుంది. కానీ దేవతలు కూడా మిగిలి ఉంటారు కదా, అందరు నేను చంపేయం కదా, విజయం మీద మాద తెలుస్తుంది, మీ వైపే ఉండి గెలుస్తాను. కానీ ఆ దేవతలు కానీ మీరు కానీ అందరూ నన్ను పట్టాభిషిక్తుడిని చేసి అందరూ కూడా నన్ను రాజుని చేసి నా కింద ఉండాలి. మీరు అందరూ త్రిలోకాధిపత్యం నేను ఉండాల్సిందేనని చెప్పాడు. రాక్షసులు దానికి మాత్రం మేము ఒప్పుకోమని చెప్పారు. ఏమంటే మాకు నాయకుడు నువ్వు కాదు, మాకు ప్రహ్లాదుడు ఉన్నాడు, రాక్షసుల్లో అంతా కూడా గొప్పవాడు ప్రహ్లాదుడు కదా,
మేము ప్రహ్లాదునే నాయకుడిగా పెట్టుకుంటాము కానీ అంటే ఏంది, ఇప్పుడు రజమహారాజు గాని వచ్చి యుద్ధం చేస్తే దేవతలు ఓడిపోతే రాజు ఎవరు అవుతారంటే ప్రహ్లాదుడు అవుతాడు. రజమహారాజు వీళ్ళెట్టు ఒప్పుకోరని తెలుసు ఆయనకు. అందుకనే ఏమంటే నేను గెలిచినప్పుడు నా వల్ల గెలిచారు కాబట్టి నేను రాజును అవ్వాలి కదా, నన్ను కానీ రాజును చేసేటట్టుంటే వస్తానండి. వాళ్ళు ఒప్పుకోలే, అంటే మోసం చేయలేరు అన్నమాట వాళ్ళు. ఏమంటే ప్రహ్లాదుడికి మాట ఇచ్చేసి ఉన్నారు కదా, యాతుదాన పుణ్యజనో నైరుతో జాతి రక్షసం అని చెప్పి అది కుదరదయా, యుద్ధంలో ఓడిపోయినైనా ఓడిపోతాం కానీ నువ్వు ఆ పదవి కోరుకుంటే మా రాజు ప్రహ్లాదుడేను అని చెప్పారు, మా నాయకుడు ప్రహ్లాదుడేను అని చెప్పారు. వెంటనే దేవతలు వచ్చేసారు. దేవతలకు ఇంద్రుడు ఉన్నాడు కదా రెడీగా, ఇంద్రుడు కూడా వచ్చేసి ఈయన సరే మీరు ఆలోచించుకొని చెప్పండి అని చెప్పి రాక్షసులకు చెప్పాడు. ఇంకా యుద్ధం స్టార్ట్ కాలే, యుద్ధంలో మధ్యలో ఒక రోజు అన్నమాట. దేవతలు రాత్రి సాయంత్రం ఆయన దగ్గరికి పోయి రజమహారాజు దగ్గరికి, ఏమయ్యా నువ్వు నాయకత్వం కోరావు కదా, మా వైపు రా, ఎంత రాజకీయమో చూడండి, మా వైపు వచ్చేస్తే పదవి నీకే అని దేవేంద్రుడే చెప్పాడు అన్నమాట. ఏమని, నా పదవే నీకు ఇచ్చేస్తాను, నాకు బల్లె, ఈ పదవులు బల్లె, ఏం బల్లె, మేము యుద్ధంలో గెలవడం మాకు అవసరము, మా అందరికీ నువ్వే నాయకుడిగా ఉండు అని చెప్పి దేవేంద్రాది దేవతలందరూ చెప్పిన తర్వాత ఈయనకు మనసులో దేవతలు తట్టే పోవాలని ఉంది. అందువల్ల దేవతల వైపే వచ్చేసాడు. రాక్షసులు ఇంకా వాళ్ళ వర్గంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆయన మెప్పించలేకపోయినారు, పదవి లేకపోయినారు. అప్పుడు వీళ్ళకు మహాయుద్ధం జరిగింది. మహాయుద్ధం జరిగితే దేవతలే గెలిచారు. దేవతలు గెలిచి రాక్షసులు ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత ఈ రజమహారాజుని, రజి అని ఆయనకి ఆయన పేరు, రజమహారాజును త్రిలోకాధిపతిగా చేశారు. దేవేంద్ర పదవి ఇచ్చారు. దేవేంద్ర పదవి ఇస్తూ దేవేంద్రుడే ఆ పదవిని ఇచ్చి, దేవేంద్రుడు ఏం చెప్పాడంటే నేను మీ సేవ చేసుకుంటూ ఉంటాను. చాలా తెలివిగలడు, చిన్నోడు కాదు దేవేంద్రుడు. చూడండి, మీ సేవ చేసుకుంటూ ఉంటాను, నేను మీ పుత్రుడితో సమానం అని చెప్పాడు. ఆయన ఐసైపోయినాడు అనమాట. ఈయన సామాన్యుడుగా దేవేంద్రుడు, ఈయన ఎంత తెలివిగలవాడు కాబట్టి త్రిలోకాధిపతి అయినాడు. ఆ సందర్భాన్ని బట్టి ఆయన్ను రాజును చేశాడు, గెలిచేశారు. గెలిచేసిన తర్వాత ఆయన మాట ప్రకారం ఆయన్నే రాజును చేశాడు. రాజును చేసేసి ఇంకా నేను నీ పుత్రుడితో సమానము, ఏదన్నా నా సలహాలు కూడా మీకు ఇష్టమైతే వినండి, కష్టమైతే పర్లేదంటే భలేవాడివే, ఆయన నువ్వు త్రిలోకాధిపతి ఏమిటి, నాకు ఈ పదవిని ఇచ్చావు కాబట్టి ఏం పర్వాలేదు, నువ్వు ఏది సలహా చెప్పినా వింటాను అని చెప్పాడు అనమాట. ఆ రజమహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అయితే ఈయనకు 105 మంది కొడుకులు ఉన్నారు కదా, ఈ 105 మంది కొడుకులను కూడా పిలిపించేశాడు స్వర్గలోకానికి. అంటే భూలోకంలో ఉన్నారు వీళ్ళు, భూలోకం నుంచి స్వర్గలోకానికి పంపించేసి ఆయన ఏం చెప్పాడంటే అందరికీ పదవులు ఇచ్చేసాడు. ఎవరికి? తన కొడుకులకి ఇచ్చుకున్నాడు పదవులు. అంతే కదా, ఎవరైనా రాజకీయం అంటే అదే కదా. మొత్తం స్వర్గాధిపత్యం అంతా కూడా రజమహారాజు లెక్కలో అయిపోయింది. ఏమంటే అక్కడ సలహాదారు కానీ, ముఖ్యమంత్రులు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ అంతా రజమహారాజే. దేవేంద్రుడు ఊరికే డమ్మి ఉన్నాడు అనమాట. ఆ మాట చెప్తుండే అన్నాడు. ఈయన ఇట్లా ప్రవర్తిస్తే ఆయన ఇంకో విధంగా ప్రవర్తించాడు అనమాట. ఆయన నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగుతున్నానులే అన్నట్టు అయిందనమాట. చేసేసుకున్నారు. ఇప్పుడు దేవేంద్రుడి పరిస్థితి ఏంది? దేవేంద్రుడై తన నెత్తినే తాను నిప్పులు పోసుకున్నట్టు అయిందనమాట. అయింది. రజమహారాజు ఏమన్నావులే, రాజపాలన హాయిగా చేసుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలా అని చెప్పి వైభవాన్ని కోల్పోయినటువంటి దేవేంద్రుడు ఈ వైభవాన్నంతా వీళ్ళు అనుభవిస్తుంటే చూచి సహించలేక ఒకానొక రోజు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు, గురువు దగ్గరికి వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆ దేవేంద్రుడు చెప్తున్నట్ట, గురువర్య, రజమహారాజు మా వైపుండి రాజ్య పరిపాలన చేశాడు, యుద్ధం చేశాడు, ఆయన నాయకుడిని చేయమన్నారు, చేశాం, బాగానే ఉంది. ఆయన ఆధిపత్యం వచ్చిన తర్వాత నేరుగా కొడుకులను కూడా తీసుకువచ్చారు. వాళ్ళే 1-2 కాదు, 105 మంది ఉన్నారు. 105 మందికి అందరికీ కూడా అధికారాలు ఇచ్చేసి
ఇప్పుడు నన్ను ఎందుకు కాకుండా చేశారు, కానీ నన్నే అవమానించడం లేదు, ఇంతకంటే అవమానం ఏముంది, నన్ను అవమానించాల్సిన అవసరం లే, గమ్మునుంటేనే నాకు అవమానంగా ఉంది. కాబట్టి నా సింహాసనం రజిస్వాధీనం, కళ్ళీళ్ళు పెట్టుకొని చెప్తున్నాడు, రజి మహారాజ్ స్వాధీనం అయిపోయింది. ఆయన కొడుకులంతా నా ప్రాభవాన్ని స్వాధీనం చేసుకున్నారు, నా ప్రభావాన్నంతా, నా శక్తినంతా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వరుసగా అనర్థాలు వస్తున్నాయి నాకు, నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది, మనశ్శాంతి లేదు, బుద్ధి చురుగ్గా పనిచేయడం లేదు, మందగించేసింది. మీరు బుద్ధిలో బృహస్పతి అంటారు కదా, మీ బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏ సలహా ఇస్తారో అని నేను వచ్చాను. మహానుభావ, నన్ను కటాక్షించు, నువ్వు తప్ప నాకు గతి లేదు, కాబట్టి గురువు కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి. ఎలా చేస్తావో ఏమో నాకు తెలియదు, నీవు నిత్యాగ్నిహోత్రివి కదా, ఏదైనా హోమమో యజ్ఞమో చేసి నా క్షేమం కోసంగా ఒక రేగు పండంత హవిస్సు నువ్వు సమర్పిస్తే చాలు, నా జన్మ సార్థకం అవుతుంది. అంటే నా కోసంగా నువ్వు ఏదైనా యజ్ఞమో హోమమో చేసైనా సరే నన్ను కాపాడవలసింది, నా పదవిని కాపాడవలసింది అని చెప్పి మొరపెట్టుకున్నాడు. మొరపెట్టుకుంటే ఆయన ఏం చేశాడంటే, దేవేంద్ర, ఇంత బ్రతిలాడాలన్నా నువ్వు ఇంతకుముందే చెప్పొచ్చు కదా, నాకు నేనేదో ఒకటి చేసింది కదా, అంతా ఆయన పాటు ఇప్పుడు వచ్చావే, సరే నీకేం భయం లేదు, నేను అభయం ఇస్తున్నాను, పోనీ నువ్వు మళ్ళా నీ తేజస్సును పొందుతావు, నీ సామ్రాజ్యం నీకు వస్తుంది, దానికి తగినటువంటి అనుష్ఠానాన్ని నేను ఈరోజే మొదలు పెడతాను అని చెప్పి ఆ బృహస్పతి ఆ ఇంద్రుడికి ధైర్యం చెప్పి పంపించేశాడు. పంపించేసి ఆ దేవేంద్రుడికి మరలా పదవి వచ్చేదానికి, దేవేంద్రుడికి వచ్చిన కష్టాలని తొలగిపోయేదానికి ఒక అనుష్ఠానాన్ని, ఒక జపాన్ని మొదలుపెట్టాడు. జపాన్ని మొదలుపెడితే అప్పుడు ఈయన జపం చేసే కొద్దీ ఒక మాట చెప్పాను, రజి మహారాజు ఇంద్రుడిని ఏమనడం లేదు, రజి కుమారులు కూడా ఏమనడం లేదు, గౌరవంగానే చూస్తున్నారు నన్ను, అదే నాకు అవమానం అని చెప్పి అన్నాడు. చూసావా, ఈయన ఇక్కడ జపం మొదలు పెట్టిన రోజు నుంచి వాళ్ళ మనసులు మారి, వాళ్ళు ఏంటంటే కొంచెం దేవేంద్రుడిని అవమానంగా చూడడం, తర్వాత ఏమంటే ఎవరినంటే ఎట్టంటే అట్ట మాట్లాడడం, సాధువులను విప్రులను వేధించడం. అంటే వాళ్ళకి ఏం తెలిసిందంటే ఒక విషయము, దేవేంద్రుడు వెళ్ళి బృహస్పతితో మొరపెట్టుకున్నట్టున్నాడు అంటే రాజకీయాల్లో ఏంటంటే ఎప్పుడు ఎవరు నమ్మరు అనమాట. పదవి పోగొట్టుకున్నాడు కదా, ఏదో ఒకటి చేస్తాడని తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. చేస్తే బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు, ఆయన నేనేదో జపాలు మేము అందరం కలిసి చేస్తాం లేవయా, నీకు మళ్ళీ పదవి వస్తుందని చెప్పాడనే విషయం నాకు తెలిసిపోయింది. ఈయన ఏం చేశాడంటే ఆ జపతపాలు జరగనీయకుండా చేయాలి కదా, అందుకని ఈ కుమారుల్ని కొంచెం ప్రోద్బలం చేసి ఎక్కడ హోమం జరుగుతున్నా, ఎక్కడ యజ్ఞం జరుగుతున్నా, ఏం చేస్తున్నా ధ్వంసం చేయడం మొదలు పెట్టారనమాట. అంటే జరగనీయకుండా దేవేంద్రుడు ఎక్కడ వచ్చేస్తాడని. అది దేవేంద్రుడికి అనుకూలమైంది. ఏమంటే ఈ బ్రాహ్మణ శాపాలు విప్రశాపాలని మొదలైనాయి అనమాట వీళ్ళకి. అంటే పరిస్థితి తారుమారైపోతున్నది. అప్పుడు ఈ దుష్ట ప్రవర్తన వల్ల శక్తి తగ్గింది వాళ్ళకి. సత్ప్రవర్తన అన్నప్పుడు దేవేంద్రుడు ఏం చేయలేకపోయినాడు. ప్రవర్తన మారేటప్పటికి వాళ్లకు దినదినానికి క్షీణదశ వచ్చిందనమాట. వచ్చి అప్పుడు ఈ దేవేంద్రుడు ఏం చేశాడంటే, వాళ్ళు బాగా క్షీణదశకు వచ్చారా, వాళ్ళ తపశ్శక్తి తగ్గిపోయింది, వాళ్ళు చేసేటువంటి పనులు మంచివి కాదు, వాళ్ళకి దినాలు దగ్గరకు వచ్చాయి అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని అది బృహస్పతి జపం వల్ల జరుగుతున్నది అన్నమాట ఈ మార్పు. వెంటనే దేవేంద్రుడు వజ్రాయుధంతో ఒకానొక రోజు 105 మందిని చంపేశాడు. సమయం కోసం ఈయన ఎప్పుడెప్పుడు వాడటం దొరుకుతుందని చూస్తుంటాడు. అదేవిధంగా దేవేంద్రుడికి అవన్నీ ఏముండవు. పదవీ వ్యామోహం ఉండేవాడికి బంధువులు లేరు, తల్లి లేదు, బిడ్డ లేదు, ఎవరిని లెక్క చేయరు. అట్టుంటేనే పదవిలో ఉండగలరు అనమాట. వాళ్ళ తల్లి గర్భంలో ఉండే పిండాన్ని నరికేసిన మహానుభావుడు కదా, వీళ్ళని చంపడం పెద్ద లెక్క. అవకాశం కోసం చూశాడు, అవకాశం దొరికింది, స్నేహితం చేసినట్టే చేసి
ఒకానొక రోజు ఆ యజ్ఞాల దగ్గరికి పోయి వీళ్ళు ధ్వంసం చేస్తుంటే వాళ్ళు దేవేంద్రుడిని ప్రార్థించినట్టు, దేవేంద్రుడు వాళ్ళకి సహాయంగా పోయినట్టు అక్కడ నటించి వాళ్ళందరినీ చంపేశాడు. చంపేసిన తర్వాత అది చూశాడు ఎవరు, రజమహారాజు. రజమహారాజు చూసి అబ్బా దేవేంద్రుడు మార్పు వచ్చేశాడు, ఇంకా నన్ను కూడా ఏదో ఒక రోజు చంపేస్తాడని చెప్పి సింహాసనం వదిలిపెట్టి పలాయనం చిత్తగించాడు. ఒకానొక రోజు అదృశ్యం అయిపోయినాడు. ఆయన ఎట్టపోయినాడో ఇప్పటి వరకు తెలియదు. ఆయన అదృశ్యం అయిపోయినాడు అనమాట, కనపడలే. అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు. దేవేంద్రుడు వచ్చేట్టు చూసేటట్టు సింహాసనం మీద ఆయన లేడు, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి అదృశ్యం అయిపోయినాడు. ఆయన్ను దేవేంద్రుడేమో చంపలే, ఆయన మరలి రాలే ఇక్కడికి. ఈ రోజు వరకు రాలే. ఎట్టపోయినాడు, ఆయన ఎక్కడున్నాడో, ఎక్కడ తలదాచుకున్నాడో తెలియదు. తర్వాత బృహస్పతి వాళ్ళందరూ కూడా వచ్చి, దేవతలందరూ కూడా వచ్చి ఆ త్రిలోకాధిపతిగా మరలా దేవేంద్రుడినే చేశారనమాట. పట్టాభిషేకం చేశారు. దేవేంద్రుడి పదవి మరలా వచ్చింది, ఆయన పరిపాలించుకుంటున్నాడు. ఇది ఇంద్రుడు పూర్వ వైభవాన్నంతా కూడా పొందాడు ఆయన. శతమక రాజ్యావాప్తి ప్రతిపాదకమైన ఈ ఉపాఖ్యానము విశ్రుతమై దీర్ఘాయురరోగతలును దురితాపగములు గావించు భువిన్. ఈ శతమకుడికి దేవేంద్రుడికి రాజ్యం పోయి మరలా రాజ్యాన్ని సంపాదించుకున్నటువంటి ఈ కథ ఉన్నదే, ఈ ఘట్టాన్ని ఎవరైతే వింటారో వాళ్లకు ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల, బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి, దీర్ఘాయువు కలుగుతుంది, అరోగత రోగాలు అనేటువంటి ఉండవాళ్లకు సకల దురితాలు పాపాలు కూడా నశిస్తాయి అని చెప్పి ఈ శతమకుడి ఇంద్రుడి యొక్క పూర్వ వైభవాన్ని మరలా పొందినటువంటి కథను, ఆ రజిమహారాజు యొక్క వృత్తాంతాన్ని ఈ సూతుల వారు ఈ శౌనకాదులకు వివరించి తరువాత నహుషుడి యొక్క కథను చెప్పడానికి ప్రారంభిస్తున్నాడు. తర్వాత తెలుసుకుందాం.